మంచే గెలవాలని నేననుకుంటున్నాను. ఒక్క క్షణం నా దారి వదిలి నీ దారిలో ఆలోచిస్తే నువ్వు చనిపోయి 6 నెలలు అయిపోయి ఉండేది. సావిత్రి తన స్వలాభం కోసం ఒక అమాయకురాలనే హతురాలైన ఊర్మిళగా నమ్మించే ప్రయత్నం చేసిందని ఈ ధర్మాసనం భావిస్తోంది. మరోసారి ఈ కేసు అప్పీలు చేసుకునే అవకాశం లేకుండా తీర్పు ఇస్తూ ఈ కేసు కొట్టివేయటమైనది. ఆయన్ని విడిపిస్తాను అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. సత్యని మర్చిపోవాలి. ఒక వస్తువు ఒకరికిచ్చాక ఆ వస్తువు మీద మనకి హక్కు ఉండదు. నేను ఇంటికొచ్చింది నీతో పాలు పంచుకోవడానికి కాదు, పగ తీర్చుకోవడానికి. ఏం జరిగిందో గుర్తు రావడం లేదండి. గుర్తెచ్చుకోండి. గుర్తెచ్చుకోండి, గుర్తొస్తుంది. గుర్తు చేసుకోండి. నన్నెవరో కొంతమంది కిడ్నాప్ చేశారు, కొట్టి ఎక్కడో బంధించారు. ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఎప్పుడు జరిగిందో, ఎన్ని రోజులు గడిచిపోయిందో ఏం తెలియడం లేదు. వాళ్ళు నన్ను కొట్టి కట్టిపడేశారు. నిన్న రాత్రి అక్కడి నుంచి తప్పించుకున్నాను. నీరసం వల్ల ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిస్తే ఇక్కడున్నాను. మీ పేరు? నా పేరు ఊర్మిళ. నేను మేజర్ ధర్మ గారి చెల్లెల్ని. ఓ మై గాడ్, మీరు ధర్మాగారి చెల్లా? అందరూ మీరు చనిపోయారనుకుంటున్నారు కదండి. అవునా? అవును, మిమ్మల్ని చంపారని ఎవరినో అరెస్ట్ చేసి జైలు శిక్ష కూడా వేశారు. నన్ను చంపడం ఏంటి? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరంటే అది సత్యప్రసాద్ అనే అతన్ని. సత్యనా? అవును. సత్యప్రసాద్ని అరెస్ట్ చేశారా? నో, అతను చాలా మంచి వ్యక్తి. పైగా కొత్తగా పెళ్ళయింది. అతనికి జైలు శిక్ష వేశారంటే నా వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. మేడం, మీరలా ఎమోషన్ అవ్వకూడదు. అవ్వకుండా ఎలా ఉండమంటారు డాక్టర్? ఒక మంచి వ్యక్తి నా వల్ల బాధపడుతున్నాడు అంటే చూస్తూ ఊరుకోమంటారా? నేనిప్పుడే వెళ్ళి సత్యని విడుదల చేయిస్తాను. మేడం, మీ పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. మీరిప్పుడు కదలగలిగే పరిస్థితిలో లేరు. కదలకూడదు. సత్య జైల్లో ఉన్నాడని తెలిసాక కూడా ఎలా కదలకుండా ఉండగలను? ఎస్ఐ గారు, ప్లీజ్ ఏదైనా చెయ్యండి. మేడం, మీరేం టెన్షన్ పడకండి. విషయం చెప్పారు కదా. చనిపోయారనుకున్న మీరు బతికే ఉన్నారని కోర్టులో పిటిషన్ పెడతాను. తర్వాత మీరొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే సరిపోతుంది. ప్లీజ్ త్వరగా ఆ పని చేయండి. ఇన్ని రోజులు నేను బాధల్లో ఉన్నాననుకున్నాను, కానీ నా వల్ల సత్య బాధల్లో ఉన్నాడని ఈరోజే అర్థమైంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సత్యని విడిపించాలి. మీరు వెళ్ళి ఆ పనులు చూడండి. ప్లీజ్ ప్లీజ్ ఎస్ఐ గారు, వెళ్ళండి. అలాగే, మీరు రెస్ట్ తీసుకోండి. మీరెక్కువగా ఎమోషన్ అవ్వకూడదు. బీ కేర్ఫుల్. డ్రామా బాగా రక్తి కట్టింది. రఘు, ఇంకా ఏం చేయాలని నా ఇంటికొచ్చావురా? చెయ్యాల్సిందంతా కోర్టులోనే చేసేసావుగా. చాలు, మన స్నేహానికి నువ్విచ్చిన ఆ బహుమతి చాలు.
నీ పుణ్యమా అని. అదుగో జీవితం ఏమైపోతుందో ఎటుపోతుందో అర్థం కాక నా కూతురు అలా ఏడుస్తోంది. కన్నబిడ్డ కన్నీళ్లు తొడవడం ఎలాగో అర్థం కాక ఇదిగో మేము ఏడుస్తున్నాం. ఈ కన్నీళ్లేక నువ్వు ఇచ్చిన బహుమతి అనుభవిస్తున్నా. నువ్వు నీ కుటుంబం బాగున్నారుగా, ఇంకెందుకురా ఇక్కడికి రావడం? ఆకలేస్తే అమ్మకి, కష్టం వస్తే స్నేహితుడికి చెప్పుకోవాలి అంటారు. స్నేహితుడే కష్టాన్ని కన్నీళ్ళని ఇస్తే ఇంకెవరికి చెప్పుకోవాలన్నయ్యా? అన్నయ్య అంటే ఏమీ కాని మనిషికి కూడా అయిన వాళ్లకన్నా ఎక్కువగా ఆదరిస్తాడు. అలాంటిది నిన్ను అన్నయ్య అని పిలిచినందుకు నీ చెల్లెలికి నువ్విచ్చేదిదా? ఏ అన్నయ్య ఏ చెల్లెలికి ఇవ్వని గొప్ప సారే ఇచ్చావన్నయ్యా. కష్టాలని కన్నీళ్ళని కానుకలుగా పంపావు. చాలన్నయ్యా, చాలు. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని నువ్వు చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ నా బిడ్డ అన్యాయమైపోయింది కదరా. మా బాధలో నీ బాధను అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవరమూ లేము. వెళ్ళిపోరా. మాట అనాలంటే కష్టంగా ఉన్నా మా కష్టమే మాతో ఎలా మాట్లాడిస్తుంది. వెళ్ళిపో. వెళతాన్రా, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. స్వార్థంతో నేను నీకు అన్యాయం చేసినా దేవుడు మీకు అన్యాయం చేయలేదు. ఇంతకు ముందే నాకు విషయం తెలిసింది. అది మీతో చెబితే ఆనందపడతారని వచ్చాను. ఇంకా మమ్మల్ని ఆనందపరిచే విషయాలు ఏముంటాయన్నయ్యా? ఊర్మిళ తను బ్రతికే ఉన్నట్టు కోర్టులో పిటిషన్ వేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, అది మాత్రం అబద్ధం కాదు. ఊర్మిళ బ్రతికే ఉన్నానని పిటిషన్ వేసిందంటే అల్లుడి గారు బయటకు వచ్చినట్టేగా? అంతే గదరా, హత్య చెయ్యబడింది అన్న మనిషే బ్రతుకున్నాను అని పిటిషన్ వేస్తే ఇంకా శిక్షే ఉంటుంది. దేవుడు ఎన్నో రకాలుగా పరీక్షించి చివరికి నాతో కూడా తప్పు చేయించి ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాడు. ఇంకా సత్య బయటకు రావడం ఎవ్వరూ ఆపలేరు. కోర్టు వరకు వెళ్ళి మిగిలిన విషయాలు కూడా పూర్తిగా కనుక్కొని ఫోన్ చేస్తాను. సావిత్రి, సావిత్రి, విన్నావా? ఇన్నాళ్లకి ఆ దేవుడికి నీ మీద దయ కలిగింది. అందుకే మనం ఇంతగా పోరాడినా కానిది ఈ రోజు ఊర్మిళ తనంతట తానుగా చేస్తుంది. అవునమ్మా, నీ కష్టాలకి కరిగి ఆ దేవుడు ఊర్మిళతోనే ఈ పని చేయించినట్లున్నాడు. ఇక నీకు దిగుల్లేదు. అల్లుడి గారు వచ్చేస్తారు. Proceed. యువర్ ఆనర్, ఊర్మిళ అనబడే ఈ అమ్మాయి చనిపోయిందని, సత్యప్రసాద్ అన్న వ్యక్తే ఈ అమ్మాయిని చంపాడని అతనికి శిక్ష విధించడం కూడా జరిగింది. కానీ తను హత్యకి గురి కాలేదని, బ్రతికే ఉన్నానని స్వయంగా ఊర్మిళే కోర్టుకు హాజరైంది. ఆమెను విచారించి ఆమె ఊర్మిళ అని నిరూపించడానికి
కోర్టు వారి అనుమతి కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? ఊర్మిళ. మీరు హత్య చేయబడ్డారని ఒక అమాయకుడిని శిక్షించడం కూడా జరిగింది. మీరు బ్రతికే ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఏమయ్యారు? నేను చనిపోయానని ఎందుకు అనుకున్నారో, ఎలా నమ్మారో నాకు తెలియడం లేదు. సరిగ్గా నేను చనిపోయానని మీరు చెప్తున్న ముందు రోజు రాత్రి నన్ను ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి బంధించారు. కిడ్నాప్ చేసేవారు అంటే ఏదో ఆశించే చేసుండాలి. ఏం ఆశించి చేసుంటారో? అదేమీ నాకు తెలీదు. నన్ను కిడ్నాప్ చేసి కొట్టి బంధించారు. ఎక్కడ బంధించారో, ఎన్ని రోజులు అలా బంధించారో హాస్పిటల్లో చేరే వరకు నాకు తెలీదు. మా అన్నయ్య మిలిటరీలో మేజర్ కాబట్టి ఆయన శత్రువులెవరైనా నన్ను కిడ్నాప్ చేసుండొచ్చు. వాళ్ళ నుంచి ఎప్పుడు తప్పించుకున్నారు? మొన్న రాత్రి. తప్పించుకొని ఎక్కడికొచ్చారు, ఎలా వచ్చారు? తప్పించుకున్న తర్వాత ఎక్కడో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఎస్ఐ గారికి తెలియాలి. ఎస్ఐని విచారించడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్. మీ పేరు? ప్రతాప్. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరేనా? అవును సార్. తనను మీరు ఎక్కడ చూశారు? ఒక కేసు గురించి శంకర్పల్లి వెళుతూ ఉంటే దారిలో చెట్లలో పడిపోయి ఆ అమ్మాయి కనిపించింది. గాయాలతో పడున్న తనని వెంటనే నా వెహికల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ అమ్మాయి అక్కడ పడి ఉండడం మరెవ్వరూ ఎందుకు చూడలేకపోయారు? ఆ ప్లేస్ అలాంటిదండి. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ పనికొస్తుందని తను కనిపించినప్పుడు ఫోటోలు కూడా తీశాను. కావాలంటే చూడండి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని విచారించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. డాక్టర్ హరిణి, డాక్టర్ హరిణి, డాక్టర్ హరిణి. మీ పేరు? హరిణి. ఊర్మిళ అని చెప్పబడుతున్న ఈ అమ్మాయి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉంది? గాయాలతో చాలా సీరియస్ కండిషన్లో వచ్చింది సార్. స్పృహలకి రాగానే ఎస్ఐ గారు నువ్వు చనిపోయావని, ఎవరినో అరెస్టు చేశారంటే నా వల్ల ఒక అమాయకుడికి శిక్ష పడకూడదని బెడ్ మీద నుంచి అలాగే రావాలని ప్రయత్నిస్తుంటే నేనే ఆపాను. తన వల్ల ఒక అమాయకుడికి శిక్ష పడకూడదని ఆ అమ్మాయి ఎంత తపన పడిందో మా హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఖాజా మున్నిసా బేగం అని మీకెవరైనా తెలుసా? లేదండి. పోనీ మీలాగే ఉండే మరో మనిషిని మీరెప్పుడైనా చూశారా? నా బిజినెస్ పనుల్లో నేనెప్పుడు బిజీగా ఉంటాను. సో నేను ఫ్రెండ్స్ని కలవటం, బయట తిరగటం చాలా తక్కువ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సత్య నాకు చాలా బాగా తెలుసు. మంచి మనిషి. అలాంటి వ్యక్తిని నన్ను హత్య చేశాడని జైల్లో ఉంచటం చాలా బాధగా ఉంది. ముందు తనని విడుదల చేయించండి. నేనే ఊర్మిళని అన్న ప్రూఫ్స్, నా ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ ఇచ్చానుగా. అంతకన్నా ప్రూఫ్స్ ఇంకేం కావాలి? దట్స్ ఆల్ యువర్ ఆనర్. చనిపోయింది అనుకున్న ఊర్మిళనే స్వయంగా వచ్చి తను చనిపోలేదు అని చెబుతుంటే ఇంకా సత్యప్రసాద్ని జైల్లో ఉంచడం ధర్మం కాదు. సాక్ష్యాధారాలను పరిశీలించి నిర్దోషి అయిన సత్యని విడుదల చేయవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట హత్యకు గురి కాబడినట్లు భావించిన ఊర్మిళ బతికే ఉన్నట్లు రుజువైనందున చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాదుని వెంటనే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఏంటమ్మా ఇంకా అలా కూర్చునున్నావు? అబ్బాయి వచ్చే టైం అవుతుంది, లేచి తయారవ్వు. కదలవేంటే? రానప్పుడంతా వస్తాడు వస్తాడు అంటూ అది చేయి ఇది చేయి అంటూ నా ప్రాణాలు తీసేసేదానివి. తీరా అల్లుడుగారొస్తుంటే అలా కదలకుండా కూర్చున్నావేంటే? ఓహో, ఇన్నాళ్ల ఎదురుచూపులకి ఈ రోజు ఫలితం దక్కిందనేసరికి కాలు చేయి ఆటం లేదా? అలాగే ఉంటుందమ్మా, మనసెప్పుడూ అంతే. ఇష్టమైన వాళ్ళు కనిపించకపోతే కంగారు పెడుతుంది, కనిపించగానే తను కంగారు పడిపోతుంది. అల్లుడుగా రాగానే ముందు చూసేది ఇల్లెలా ఉంది, వంటలేం చేశారని కాదమ్మా, నిన్ను చూస్తారు. అందుకే అబ్బాయి వచ్చేసరికి చక్కగా తయారయ్యి మంచి చీర కట్టుకో. అబ్బా త్వరగా లేమ్మా. గోపాలరావు అన్నయ్య, మీ నాన్నగారు ఇద్దరూ అల్లుడుగారిని తీసుకురావడానికి వెళ్లారు. ఈ పాటికొచ్చేస్తూ ఉంటారు. వాళ్ళొచ్చేసరికి వాకిట్లో అల్లుడుగారికి ముందుగా కనిపించాల్సింది నువ్వే. వెళ్ళు వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. మెడలో తాళి గుండెల మీద గుచ్చుతుంటే కట్టిన వాణ్ణి ఎలా మర్చిపోతాం? నుదుటిన సింధూరం మెరుస్తుంటే ఆ వెలుగుకి కారణమైన భర్తనెలా మర్చిపోతాం? అవి తీసే చాలు. ఏంటి సావిత్రి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు పట్టింది? సత్య విడుదలై రాబోతున్నాడన్న ఆనంద పారవస్యమా? సత్య వస్తోంది, రప్పిస్తోంది నా కోసం. మాటిచ్చావు, మర్చిపోలేదుగా? మర్చిపోవులే, మనకి మధ్యలో దేవుడున్నాడుగా సాక్ష్యంగా. చూసావా, సత్యని విడిపించుకోటానికి లేడీ డిటెక్టివ్లా నాకోసం ఊరి మీద పడి తిరిగి, కోట్ల చుట్టూ తిరిగి, పోలీసుల చుట్టూ తిరిగి బాగా అలసిపోయావు. అదే నేను చూడు, ఇలా బయటికి తెస్తాను అన్నాను, అలా తీసుకొస్తున్నాను. మాట్లాడవేంటి సావిత్రి? అవునులే, సత్య నా సత్యగా బయటికొస్తుంటే నీకెలా మాటలొస్తాయిలే. ఈ విషయంలో మాత్రం నాకు చాలా కోపం వస్తోంది సావిత్రి. నన్ను గెలవలేను అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడో అర్థం చేసుకొని ఈరోజు ఇచ్చిన మాట
ఆ రోజే ఇచ్చుంటే ఇన్ని రోజులు నా సత్యకి అన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సింది నువ్వు. జైలు నుంచి సత్య ఆనందంగా నీ ఇంటికొస్తాడు. మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. ఆ పరిస్థితి రానివ్వకుండా నీ ఇంటికొస్తున్న సత్యని నా ఇంటికి పంపించే పనిలో ఉండు. కానీ ఎక్కడా నువ్వు చేసే పనిలో నీ త్యాగం కనిపించకూడదు. అది గుర్తుంచుకో. నీలాగా నేను ఎక్కువ రోజులు ఎదురు చూడలేను. అది కూడా గుర్తుంచుకో. జానకి, సావిత్రి, అమ్మా సావిత్రి, తొందరగా రా. ఏమండి, అల్లుడు గారేరి? అక్కడే ఆగిపోయావేంటి బాబు? రా. బాబు, ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. బావున్నావా సావిత్రి? లోపలికి రా బాబు. ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసామో తెలుసా బాబు? కేసు కోర్టు వరకు వచ్చినప్పుడల్లా ఈరోజు వస్తావని ప్రతిరోజు ఎదుర్చోటంతోనే సరిపోయింది. నీకోసం సావిత్రి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది బాబు. లంకలో ఉన్న సీతమ్మ కోసం రాముడు కష్టపడినట్టు జైల్లో ఉన్న నీకోసం నా బిడ్డ నానా కష్టాలు పడింది. చివరికి ఈ రోజుకి దాని కష్టం తీరింది. ఊర్మిళ ఆడిన ఆటలో అందరం పావులమే అయ్యాం. కాని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కూడా ఓడిపోయినా చివరికి సావిత్రే గెలిచింది. హాయిగా ఉన్నారు. జీవితాంతం అలాగే సంతోషంగా ఉంటారు అనుకుంటే పచ్చటి చేలో పంట పురుగులా ఆ ఊర్మిలోచి చేరి అటు మీ జీవితాలనే కాకుండా ఇటు మమ్మల్ని బాధపెట్టింది. కాపురం అంటే కష్టాలు కన్నీళ్లు అన్నట్లయిపోయింది. ఇన్ని రోజులు నా బిడ్డ జీవితం
జరిగిందేదో జరిగిపోయింది బాబూ. నువ్వు బయటికి రావడంతో మళ్ళీ మీకు మంచి రోజులొచ్చాయి. ఇక నుంచైనా మీరు ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటే మాకదే చాలు. సరే సరే, మాటలదేముంది, తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు అబ్బాయికి భోజనం సంగతి చూడు. అవునవును, అల్లుడుగారి ఇంటి భోజనం చేసి ఎన్నాళ్లయిందో. అమ్మా సావిత్రి, అల్లుడుగారికి వేడినీళ్లు పెట్టు. ఈలోపు నేను భోజనాలకు ఏర్పాటు చేస్తాను. వెళ్ళు బాబు, వెళ్ళి స్నానం చేసిరా. తప్పు చేశానురా. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. సరిదిద్దుకున్నాను. వస్తాన్రా. వస్తాన్రా ఏంట్రా? ఏ మళ్ళీ రావా? అభిమానం అవమానపడ్డాక రావడం కష్టమే కదరా. ఆ రోజు ఆవేశంలో నేనేదో అన్నా. నిజానికి నీ స్థానంలో నేనున్నా చేయగలిగిందేముంటుందిరా? జరిగింది మర్చిపో. అవునన్నయ్య, నా కూతురి కోసం నీ కూతుర్ని బలివ్వమని మేం మాత్రం ఎలా అంటాం అన్నయ్యా? మేమన్న మాటలు మనసులో పెట్టుకోకండి. వాళ్ళిద్దరూ కలిశారు, మీరిద్దరూ విడిపోకండి. ఎదుటివారి తప్పులను కూడా క్షమించగలిగే మీ మంచితనమే సావిత్రికి శ్రీరామరక్ష అవుతుందమ్మా. సత్యని మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్య మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవరికి చెప్పనని ప్రమాణం చేయి. మాటలేం లేనట్టు అలా మౌనంగా ఉన్నావేంటి సావిత్రి? గెలుపు కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాక మౌనం తప్ప మాటలే ఉంటాయి. ఆ అలసటలో కూడా ఆనందం ఉంటుంది కదా. అదే గెలిచినప్పుడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నువ్వు భారీగా దొరికావు. ఏ భార్య సావిత్రి భర్త కోసం ఇంత తపన పడుతుంది? ఏ భార్య భర్తనిలా పోరాడి గెలుచుకుంటుంది? కష్టం నాదే, కానీ గెలుపు నాది కాదు. నీది కాక ఎవరిది సావిత్రి? నేను జైలుకెళ్ళిన దగ్గర నుంచి బయటికొచ్చే వరకు నీ కష్టం నాకు తెలీదా?
అందరూ నన్ను నేరస్తుడు అన్నా కాదని ఒంటరిగా పోరాటం చేశావు. ఓడిన ప్రతిసారి గెలవాలని పట్టుదలని పెంచుకున్నావు, కానీ ఏ దశలో కూడా ఆగిపోలేదు. ఊరు కాని ఊళ్ళో ఎవరూ తెలియకపోయినా, ఎవరూ తోడుగా నిలబడలేకపోయినా, రాత్రనక పగలనక నా కోసం, నన్ను బయటికి తీసుకురావడం కోసం ఎంతో కష్టపడ్డావు. రాముడి కోసం సీతమ్మ కష్టాలు, శివయ్య కోసం పార్వతమ్మ కష్టాలు పురాణాల్లోనూ పుస్తకాల్లోనూ చదివాను. నా కోసం నీ కష్టాన్ని కళ్ళారా చూశాను. ఇంకెప్పుడూ కష్టాన్ని నీ కళ్ళ ముందు కూడా రానివ్వను సావిత్రి. ఇన్ని రోజులు నా కోసం నువ్వు కష్టపడ్డావు. ఈ రోజు నుంచి కష్టం ఏదైనా నాది, సుఖం మాత్రమే నీది. నిజమేనండి, చాలా కష్టపడ్డాను. నా భర్త తప్పు చేయడు అన్న ఒకే ఒక్క నమ్మకంతో అందరూ నాకు దూరమైనా ఒంటరిగా పోరాడాను. ఊర్మిళతో దరిదాపు యుద్ధమే చేశాను. పోరాటం నాదే, కాని గెలుపు ఊర్మిళది. పోరాటం నీదైతే గెలుపు తనదెలా అవుతుంది? నా పోరాటం వల్ల మీరు బయటకొచ్చుంటే మీరన్నట్టు గెలుపు నాదే. కాని మీరు బయటకొచ్చింది, మిమ్మల్ని రప్పించింది ఊర్మిళ. సావిత్రి, తన గురించి మాట్లాడకు. మాట్లాడుకోవాల్సింది తన గురించేనండి. తనంతట తానుగా బయటకొచ్చి తనని హత్య చేశారు అన్న నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారని తెలిసి నా వల్ల మీకు శిక్ష పడటం ఏంటని తనే కోర్టులో పిటిషన్ వేసి ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. తనే బయటికి తీసుకొచ్చినా ఇన్ని రోజులు నువ్వైనా నేనైనా ఇన్ని బాధలు పడింది తన వల్లే కదా. తన వల్లే, కాని తనకి తెలియకుండా జరిగినప్పుడు అది తన తప్పు ఎలా అవుతుందండి? ఎందుకు సావిత్రి ఆ రాక్షసిని వెనకేసుకొస్తున్నావు? చేసింది మంచి పని అయినప్పుడు వెనకేసుకొస్తే తప్పేముంది? మంచి పని చేయడం ఊర్మిళకి చేత కాదు. భార్యగా ఇన్ని రోజులు నేను చేయలేని పని ఊర్మిళ చేసింది. నిర్దోషిగా మీరిలా బయటికి రాగలిగారు అంటే అందుకు కారణం ఊర్మిళ. ఇది మంచి పని కాదా? పాము పడగ విప్పి ఆడుతుంది అంటే అది మనతో ఆడుకుంటోంది అని కాదు, కాటు వేయబోతోంది అని అర్థం. ఊర్మిళకి పాముకి పెద్ద తేడా ఏం లేదు. ఎప్పుడూ తప్పు చేసిందని తను చేసిన మంచి పనిని కూడా తప్పు అంటే ఎలా? సావిత్రి ప్లీజ్, తన గురించి మాట్లాడకు. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు తన టాపిక్ ఎందుకు? ముందు మాట్లాడుకోవాల్సింది ఎప్పుడూ మంచి గురించేనండి. మీరు తనలో ఇంకా పాత ఊర్మిళనే చూస్తున్నారు. నేను నా భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిన దేవతని చూస్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది దేవతేంటి సావిత్రి? ఆ దెయ్యాన్ని నీ మాటలతో దేవతని చేయకు. మంచి చెడు పరిస్థితులను బట్టి మారే లక్షణాలు. అవి ఎప్పుడూ శాశ్వతంగా ఒకేలా ఒకే చోట ఎప్పుడూ ఉండవు. అవి ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ఊర్మిళ మాత్రం ఒకేలా ఉంటుంది. వేటకు అలవాటు పడిన పులి మాంసం కనిపించినంత వరకు మంచిగా కనిపిస్తుంది. అది మార్పు అని పొరపాటు పడితే ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. లేదండి, మిమ్మల్ని విడిపించడానికి తను పడిన తప్పన చూస్తుంటే తను మారింది అనిపిస్తుంది. ఇంకా నువ్వు తన గురించి మాట్లాడాలనుకుంటే గుడ్ నైట్. ఇన్నాళ్లకి మీరు తిరిగొస్తే తన గురించి తప్ప మన గురించి మాట్లాడే అవకాశం లేదు. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు
నన్ను క్షమించండి. హారతి తీసుకోండి. మీ చెల్లెలెక్కడండి? ఇంత ఉదయాన్నే తను లేవదు. ఆడపిల్లలా నిద్రపోకూడదండి. సూర్యుడి కంటే ముందు లేవాలి. కుటుంబం అంతా నిద్రపోయాక నిద్రపోవాలి. నా చెల్లెలు చెప్పేది వినడం తప్ప చెప్పడం నాకు అలవాట్లేదు. వదినవు కదా, నువ్వు చెప్పు. వదినా, కాఫీ. కాఫీ ఏంటి? టిఫిన్ కూడా రెడీగా ఉంది. త్వరగా ఫ్రెష్ అయి వచ్చేయ్. ముందు కాఫీ, తర్వాతే ఏదైనా. ఆడపిల్ల కాఫీతో ఇంటి నిద్ర లేపాలి కాని కాఫీ తాగుతూ నిద్ర లేవకూడదు. అది నా అలవాటు వదినా. అలవాటేగా, మార్చుకోవచ్చు. వదినా. ఏ వదిన కోసం మార్చుకోలేవా? ఉమ్? ఉమ్. తనొచ్చేస్తుంది. మీరు రండి, టిఫిన్ చేద్దురు గాని. పర్వాలేదే, నా చెల్లెలు నీ మాటకి ఎదురు చెప్పలేదు. తల్లికి బిడ్డ ఎప్పుడూ ఎదురు చెప్పదు. వదినంటే అమ్మే కదా. రండి. చాలు. నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లెలకి ఇలాంటి ప్రేమ దొరుకుతుందో లేదోనని చాలా రోజుల ఆలోచన లేకుండానే బ్రతికాను. కానీ ఇందాక నువ్వన్నా ఒక్క మాటతో ఆ బెంగ మొత్తం పోయింది నాకు. భార్య అంటే బాధ్యతండి. భర్తనే కాదు, భర్త కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి. అన్నయ్య, కొంచెం ఆలస్యమైనా మంచి వదిని తీసుకొచ్చావు. నేను తీసుకురాలేదమ్మా, తనే ఇష్టపడి వచ్చింది. వదినికి నువ్వంటే ఎంత ఇష్టమో నా మీద చూపించే ఇష్టం చూస్తే అర్థమవుతుంది. అవునమ్మా, మనం కూడా తన ఇష్టం అంత ఇష్టంగా చూసుకోవాలి. వదిన కూడా నీలాగే బంగారం. మరీ అంతగా పొగిడేకు ఊర్మిళ. ఉన్నమాటే అంటున్నాను వదినా. అవును, నీకిక్కడెలా ఉంది? ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను కాని అత్తగారిల్లు ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ భయంగానే అందరు ఆడపిల్లల్లా భయపడుతూ వచ్చాను. వచ్చాక అర్థమైంది, ఇక్కడ ప్రేమ తప్ప భయం లేదని. మీలాంటి మంచి మనుషుల మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. తిను ఊర్మిళ, చల్లగా అయిపోతుంది. అయ్యో, జాగ్రత్తమ్మా. తాగు. ఎలా ఉంది? థ్యాంక్స్ వదినా. నా పొగని ఇలా ప్రేమతోనే తీర్చుకుంటాను. జరిగిందంతా తలుచుకుంటుంటే ఒక పీడకల్లా ఉంది బాబు. ఆ ఊర్మిళ చావకుండానే చచ్చిందనుకుని నా బిడ్డని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి?
నా బిడ్డ కోసం చేయని నేరాన్ని నీ మీద వేసుకొని నువ్వు జైలు పాలు కావడమేంటి? మిమ్మల్ని ఇంత బాధ పెట్టింది ఆ ఊర్మిళే. మీకు గ్రహణం పట్టినట్లు పట్టిందది. అది ఏదో చేయగలిగిందే గాని మీ ప్రేమని, మీ ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని ఏమీ చేయలేకపోయింది. ఒక దశలో కన్న తల్లిదండ్రులం. మేం కూడా సావిత్రిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాం. అది ఆ చంద్రశేఖర్ అడ్డం పెట్టుకుని ఆడిస్తుంటే అది ఆడించినట్లు మేము ఆడామే కాని దాని మాయలో పడి కన్నబిడ్డని రోడ్లు పాలు చేశామని అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. గుర్తు చేసి అటు సావిత్రిని ఇటు అల్లుడుగారిని బాధ పెట్టడం తప్ప. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు కదే, అందుకే అల్లుడి గారితో చెప్పుకుంటున్నాను. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోలేకపోతున్నాను. మీరు తప్పు చేయడం కంటే ముందు తప్పు చేసింది నేను. అవును, ఆ ఊర్మిళ పరిచయంలా వదిలేయకుండా తన మాటలు నమ్మి స్నేహితుల్లా తనతో తిరిగాను. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల జరిగినవే ఈ తప్పులన్నీ. ఒక తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. నేను చేసిన తప్పు మా ఇద్దరి జీవితాల్ని మార్చేసింది. సరేలే బాబూ, ఇప్పటికైనా దాని దరిద్రం వదిలింది. దాని గురించి తలుచుకున్నా పాపమే. జరిగింది మర్చిపోయి ఇక మీరిద్దరూ హాయిగా ఉండండి. మాకదే చాలు. తిను బాబు. చాలు చాలు. ఉండమ్మా, నేను చూస్తాను. ఎవరు జానకి? నమస్కారం అండి, బాగున్నారా? మళ్ళీ నా కూతురు జీవితంలో ఏం చిచ్చు పెడదామని వచ్చావు? తప్పు నేను చేసినా చెయ్యకపోయినా నా వల్ల మీ అల్లుడు గారు కష్టపడ్డారు కాబట్టి నా మీద మీకు బాగా కోపంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే జరిగిన దానికి క్షమాపణ చెప్పిపోదామని వచ్చాను. ఆడిన డ్రామాలు చాలేదా? మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? నీ ఆవేశానికి అర్థం ఉంది. నా వల్ల నువ్వు బాధపడ్డావు కాబట్టి నువ్వలా మాట్లాడడంలో తప్పు లేదు. ఏయ్, నటించింది చాలు. నీతో మాట కలిపి ఇప్పటివరకు మీ నష్టపోయింది చాలు. నేను చెడ్డదాన్ని. గతంలో మీ విషయంలో చిన్న చిన్న తప్పులు చేశాను. కానీ నా వల్ల నువ్వు జైలు పాలయ్యావన్న విషయం మాత్రం నాకు నిజంగా తెలీదు సత్య. నిజంగానే నన్నెవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి రాగానే నిన్నిలా అరెస్ట్ చేశారని తెలిసింది. నా వల్ల జరిగిన నష్టానికి నన్ను క్షమించు సత్య. నీ గురించి, నీ మంచితనం గురించి అందరికన్నా బాగా తెలిసినవాణ్ణి నేను. నా దగ్గర కాదు నీ వేషాలు. పో బయటికి. సారీ చెప్పడానికి రావటం కూడా తప్పేనా? నువ్వు వద్దు, నీ సారీ వద్దు. పో బయటికి. మావయ్య, తనని బయటికి పంపించండి. సత్య, సత్య, సత్య!
నా కూతుర్ని నా అల్లుణ్ణి ఇన్ని బాధలు పెట్టింది చాలక ఏ మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు? పో బయటికి. నాన్న, ఊర్మిళని ఏమనొద్దు. ఏమనకుండా ఎలా ఉంటావమ్మా? దాని మొహం చూస్తుంటే నిలువున నరికేయాలనిపిస్తుంది. ఎందుకమ్మా అలా మాట్లాడి తనని బాధ పెడతారు? ఆయనకే అర్థం కాలేదు అనుకుంటే మీకు అర్థం కాలేదా? ఏంటమ్మా అర్థమయ్యేది? ఈ చేసిన పనిలో పెట్టిన బాధలు మర్చిపోయావా? అది గతం నాన్న, జరిగిపోయింది. ఈరోజు మీ అల్లుడు జైలు నుంచి బయటపడ్డాడు అంటే అందుకు కారణం ఊర్మిళ. తను లేకపోతే ఇప్పటికే ఆయన జైల్లోనే ఉండేవారు. నా భర్తని కాపాడిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది? నీకేమన్నా పిచ్చి పట్టిందంటే దాన్ని వెనకేసుకొస్తున్నావు? సాయం చేసినప్పుడు మర్చిపోకూడదు కదమ్మా. ఆయన చేసిన తప్పులకి క్షమించమంటూ ఇంటికొచ్చిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది? జీవితాల్ని నాశనం చేసి ఈ రోజు క్షమించమని వస్తే క్షమిస్తావా? క్షమించాలి నాన్న. తన తప్పుకి ఆయన్ని విడిపించి ప్రాయశ్చిత్తం చేసుకుందిగా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా వల్ల మీరు మాటలనుకోవడం ఎందుకు? నా వల్ల జరిగినా జరగకపోయినా జరిగిన నష్టానికి ఇండైరెక్ట్గా కారణం నేనే అయ్యాను. అందుకు నన్ను క్షమించండి. వస్తాను. ఊర్మిళ, ఊర్మిళ, ఎందుకు నాన్న పాపం ఇంటికొచ్చిన మనిషిని బాధ పెడతారు? ఊర్మిళ, ఊర్మిళ! పర్వాలేదు. నా గురించి బాగానే మాట్లాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మన మధ్య జరిగింది వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడారు. వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు నష్టం లేదు. మాటలే కదా. సత్య కోసం ఎన్నైనా పడతాను. నీ వాళ్ళు పాపం కథ అయిపోయింది అనుకుంటున్నట్టున్నారు. అవునులే, అసలు విషయం తెలీదు కదా. వాళ్ళ గురించి వదిలే ఊర్మిళ. మాటిచ్చింది నేను, తప్పను. నువ్వు తప్పవు, కానీ సత్య తప్పేలా చేసేటట్టున్నాడుగా. జైల్లో ఉండటం వలన కొంచెం దూరం పెరుగుంటుంది అనుకున్నాను. ప్రేమ పెరిగింది అని తన మాటలు విన్నాకే అర్థమైంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగితే పెరిగేది ప్రేమే. అలా పెరగలేదంటే వాళ్ళు భార్యాభర్తలే కాదు. అలా ప్రేమతో మీరు దగ్గరవుతూ పోతే నేను దగ్గరయ్యేదిప్పుడు? అది ఒక్క రోజుతో జరిగే పని కాదు. అనుకోగానే పెంచలేనిది, వద్దనగానే తుంచలేనిది. ప్రపంచంలో ప్రేమొక్కటే. శత్రుత్వంతో మొదలైన స్నేహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు. నిజమే. పెళ్ళైన 10 రోజులకే విడాకుల వరకు వెళ్లిన మీ మధ్య విడిపోలేనంత ప్రేమ పెరిగింది అంటే అది మామూలు విషయం కాదు. సరే, అంతగా పెరిగిన ప్రేమని ఒక్కసారిగా కట్ చేయడం కష్టమే. అలా అని చాలా రోజులు వెయిట్ చేయడం నాకు కష్టమే. సో ఇప్పుడు మాట్లాడినట్లే తెలివిగా మాట్లాడి నా సత్యని నాకు త్వరగా అప్పగించు. కొంచెం ఎక్కువ కష్టపడ్డావంటే చాలు, త్వరలోనే నా సత్యని నాకిచ్చేస్తావు. యామిని, వస్తున్నానండి. ఏంటండి? ప్రేమగా ఒక కాఫీ తీసుకొస్తావా? కాఫీ వేడిగా ఉంటుంది, షుగర్ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది. ఏం వేస్తే ప్రేమగా ఉంటుంది? తెలీదా? నిజంగా తెలీదా? నిజంగా తెలీదండి. దగ్గరికి రా చెప్తాను. కాఫీ కప్ తీసుకుని నీ పెదాలతో సిప్ చేసావు అనుకో, కాఫీ ప్రేమగా మారిపోతుందంతే. చిప్పోండి.
నమస్తే సార్. హాయ్ ధర్మ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్, ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. మీరెలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. కూర్చోండి. ఐఎమ్ సారీ సార్, దిస్ ఇస్ మై వైఫ్ యామిని. ఓ, మ్యారేజ్ అయిందని విన్నాను. హాయ్ యామిని. నమస్తే సార్. నమస్తే. యునో, యు ఆర్ వెరీ లక్కీ. మేజర్ ధర్మ వైఫ్ కావడం అంటే అది మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యామిని, సార్కు కాఫీ తీసుకొస్తా. అలాగేనండి. రండి సార్, కూర్చోండి. మొత్తానికి ఒక ఇంటివాడు అయ్యావు. చాలా రోజుల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి సార్? అభినందిద్దామని. పెళ్లి చేసుకున్నందుక? నో, కొంతమంది ఉగ్రవాదుల నుంచి దేశానికి పెద్ద ముప్పు తప్పించినందుకు. దట్స్ మై డ్యూటీ సార్. డ్యూటీ చాలా మంది చేస్తారు. చావుకి ఎదురెళ్ళి డ్యూటీ కొంతమంది చేస్తారు. ఇండియాలో మెయిన్ సిటీస్ అని టార్గెట్ చేసి ఒక ఫ్యామిలీ అటాక్కి ప్లాన్ చేస్తే తెలివిగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఒక్కళ్ళు కూడా మిగలకుండా నువ్వు చేసిన ఆపరేషన్ గురించి మన వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నాకెంత గర్వంగా అనిపించిందో తెలుసా? ఆ ఫ్యామిలీ చాలా రోజులుగా అక్కడే ఉంటూ లోకల్గా అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు సార్. ఎప్పుడైతే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొద్ది రోజులు వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాం. వాళ్ళు అటాక్ చేసే టైంకి మన ఫోర్స్తో వాళ్ళందరినీ మొత్తం వాషౌట్ చేసి పడేశాం సార్. ప్రాణాలకు రిస్క్ చేసావు ధర్మ. ఇది నా దేశం సార్. ఇక్కడ బ్రతకడానికే కాదు, చావాలన్నా చాలా సంతోషంగా ఉంటుంది. నా ఒంట్లో ఊపిరినంత వరకు నా దేశానికి హాని చేసే వాళ్ళెవ్వరినీ ప్రాణాలతో ఉండనివ్వననే, అలాంటి దేశద్రోహులకు అర్థం కావాలనే ఫ్యామిలీ మొత్తాన్ని షూట్ చేసి పడేశా. వెరీ గుడ్ ధర్మ. ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ నువ్వు గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్ డన్ మై బాయ్. ఏంటి బాబు, భోజనానికి కూడా రాకుండా ఎక్కడికెళ్ళారు? బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మొన్నటి వరకు ఏ పని లేకుండా జైల్లో గడిచిపోయిందే. బయటికొచ్చాక కూడా ఇంకా అలాగే ఉంటే అలా? ఉంటే తప్పే ఉంది బాబు. 4 రోజులు ప్రశాంతంగా ఇంటి పట్టునే ఉండండి. లేదు మావయ్య గారు, ఖాళీగా ఉంటే పిచ్చి పట్టినట్లుంటుంది. అందుకే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు జాబ్తో పనే ఉంది బాబు. అవును బాబు, పేరుకి పెళ్ళయిందే కాని ఈ రోజు వరకు మీరిద్దరూ సంతోషంగా ఉన్నదెప్పుడు? అందుకే మీ మావయ్య చెప్పినట్లు కొద్ది రోజులు హాయిగా అటు ఇటు తిరగండి. ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగితే ఏమొస్తుంది అత్తయ్య? ఖర్చు తప్ప. ఏంటి బాబు, ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదన్నట్టు ఏ పని చేయకపోయినా హాయిగా బ్రతకగలిగేంత ఆస్తి ఉంది. అంత ఆస్తి నాకెక్కడుంది మావయ్య? మీ దగ్గరుంటే ఒకటి, మా దగ్గరుంటే ఒకటా? ఘంటసాలలో ఉన్నది మన ఆస్తి కాదా? అంతగా ఇబ్బందిగా ఉంటే 1 ఎకరా అమ్మి ఆ డబ్బులు బ్యాంకులో పెట్టుకొని సరదాగా ఉండటం కూడా బోరు కొట్టే వరకు సరదాగా ఉండండి. ఏమ్మా సావిత్రి, నువ్వేం మాట్లాడవే? అదేం మాట్లాడుతుందండి, అల్లుడుగారు ఏదంటే అదే అంటుంది. చూడు బాబు, దాదాపు ఈ 6-7 నెలలుగా మీరిద్దరూ ప్రశాంతంగా గడిపిందే లేదు. జైల్లో మీరు, పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ సావిత్రి, మీ జీవితాలు అలాగే గడిచిపోయాయి. అందుకే కొద్ది రోజులు ప్రశాంతంగా ఎటైనా తిరిగి రండి.
నేను అదే చెప్దాం అనుకుంటున్నానండి. బాబు, పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి అంటే కొత్త చోటికి వెళ్ళాలి అంటారు. అసలు మీరు రాగానే ఘంటసాలకే తీసుకెళదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరొచ్చినా పరామర్శలతో ఊరంతా జరిగింది గుర్తు చేసి బాధ పెడుతుందే తప్ప ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఏముంది అత్తయ్య? సావిత్రి పక్కనుంటే నాకెప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఉండదని కాదులే బాబు. ఏదైనా బయట ప్రాంతానికి వెళితే ఆ ప్రశాంతతే వేరు. అల్లుడు గారు అలాగే అంటారులేండి. మీరు వాళ్ళని ఎక్కడికైనా పంపించే ఏర్పాట్లు చూడండి. అలాగే లేవే. ముందు అల్లుడి గారికి భోజనం సంగతి చూడండి. మధ్యాహ్నం కూడా తిన్నట్లు లేదు. వెళ్ళి స్నానం చేసిరా బాబు, భోంచేద్దువుగాని. ఉమ్. ఏవండి, బయటికంటే ఏదో 4-5 రోజులు కాదు, కనీసం 1 నెల ఇద్దరూ ఎక్కడన్నా దూరంగా ఉండేలా చూడండి. అలాగే లేవే. ఏమ్మా సావిత్రి, నీకు సంతోషమేగా? అల్లుడు గారితో వెళ్ళటం అంటే దానికి సంతోషం కాక ఇంకే ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే చూస్తాలేవే. ఇంతకే ఊరు పంపుదాం? ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటావు? నాకేం తెలుసండి. ఊటీ అయితే పాతదే, ఇంకెక్కడికైనా. పాల సంగతి తర్వాత. ముందు నువ్వు ఇలా కూర్చో. ఉమ్. ఇన్ని రోజులు ఈ దూరాన్ని ఎలా దగ్గర చేసుకోవాలా అని బాధపడ్డానా? దగ్గరయ్యాక కూడా దూరంగా ఉంటే ఎలా? ఎలాగో మీ నాన్నగారు మనల్ని టూర్కు పంపించాలనుకుంటున్నారు కాబట్టి ఇదే మన హనీమూన్ ట్రిప్ అనుకుందాం. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏంటో మౌనం? సిగ్గా? నా దగ్గర సిగ్గేంటి? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏమైంది సావిత్రి? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే, ఏం లేదండి. ఏమీ లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా? భార్యాభర్త మనసు విప్పి మాట్లాడుకునేది, మనసులో విషయాన్ని మోమటం లేకుండా చెప్పుకోగలిగేది పడక గదిలోనే. పడక గదిలో కూడా నువ్వు పరాగ్గా ఉన్నావంటే మనసు బాగాలేదా, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కొంచెం నలతగా ఉందండి. అవునా? ఏ, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏమాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? పోనీ టాబ్లెట్స్ ఏమైనా తీసుకురానా? ఆహా, ఏమీ అవసరం లేదు. పడుకుంటే తగ్గిపోతుంది. సరే, పడుకో. రా. బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పొచ్చుగా. మీరు బాధపడతారని చెప్పలేదు. నీ బాధ నేను తీర్చలేనిదే అయినప్పుడు బాధపడతాను, కానీ ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకు బాధపడతాను సావిత్రి? నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు. ఆల్రెడీ నీకు మొన్ననే చెప్పానా, ఇక నుంచి కష్టం ఏదైనా నాది, సుఖం మాత్రమే నీది అని. మీకిష్టం లేని కష్టం, నేను మోయలేని కష్టం ఇది. భగవంతుడా, ఎందుకయ్యా నన్నిలా పరీక్షిస్తున్నావు? నాన్న, కాఫీ తీసుకోండి. జానకి, సర్దడం అయిందా? ఇదిగో అయిపోవచ్చిందండి.
అమ్మా సావిత్రి, అల్లుడి గారికి కూడా టీ తీసుకురామ్మా. ఏంటత్తయ్యా ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నారు? ఇంకెక్కడికి బాబు, ఘంటసాలకి. అదేంటి అంత అర్జెంటుగా ఇప్పుడు ఘంటసాలకి వెళ్లాల్సిన పనే ఉంది? ఒక 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు కదా. అమ్మ ఆరోగ్యం బాగలేదు కదా బాబు. బాబుగాడిని తోడుగా ఉంచొచ్చాను. పాపం వాడొక్కడే ఏం చూసుకోగలడు. అప్పుడు ఒక పని చేయండి, బాబుని బామ్మని తీసుకుని ఇక్కడికి వచ్చేమానండి. ఇక్కడ ఏదైనా మంచి డాక్టర్కి చూపిద్దాం. చూపించాల్సిందేమీ లేదు బాబు, ప్రశాంతంగా ఇంట్లో ఉంటే చాలు. అదేదో ఇక్కడే ఉంటుంది కదా. ఇక్కడెందుకులే బాబు, అక్కడైతే ఈ రణగుణ ధ్వనులుండవు, వాతావరణ కాలుష్యమూ ఉండదు. ఇక్కడికన్నా అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. అవును బాబు, అక్కడే పుట్టి పెరిగిన మనిషి కాబట్టి అత్తయ్య గారికి అక్కడే బావుంటుంది. ఇక్కడ మేముండి మాత్రం చేసేదేముంది, మీకు అడ్డం తప్ప. మాకు అడ్డమే ఉంది అత్తయ్య. అర్థం అనేం కాదులే బాబు, ఎలాగూ మీరు బయటకు వెళ్తున్నారుగా. మేమెక్కడికి వెళ్తున్నాం మామయ్య? జానకి, రాత్రిచ్చిన కవర్ తీసుకురా. అలాగేనండి. అమ్మాయి, నువ్వు ప్రశాంతంగా బయట తిరిగి రావడానికి ఇదిగో టికెట్లు బుక్ చేశా. నెల రోజుల పాటు 4 రాష్ట్రాలు తిరుగుతూ అక్కడే అందాలు చూస్తూ హాయిగా తిరిగి రండి. ఎందుకు మావయ్య ఇవన్నీ? వెళ్ళండి బాబు. నా కూతురు కూడా చిన్నప్పటి నుంచి ఊరు దాటారు కదా. పెళ్లికి ముందు ఘంటసాల, పెళ్ళయ్యాక ఇక్కడ. దానికి కూడా 4 ఊళ్ళు చూసినట్లుంటుంది. తీసుకెళ్ళు బాబు. ఆనందంగా అన్ని ఊర్లు తిరిగి రాగానే నేరుగా ఘంటసాలకొచ్చేయండి. అలాగే అత్తయ్య. అన్నీ సవ్యంగా జరిగి ఈ ఇబ్బందులు లేకుండా ఉంటే ఈ పాటికి శుభవార్త వినాల్సింది. త్వరగా ఆ శుభవార్త చెప్పాలి. ట్రైన్ టైం అవుతుంది, ఇక బయలుదేరుతాం బాబు. అమ్మా జాగ్రత్త. కష్టాలన్నీ తీరిపోయాయి, మంచి రోజులు మొదలయ్యాయి. హాయిగా ఆనందంగా తిరిగేసి రండి. అల్లుడుగారిని బయటికి తీసుకురావాలని ఎన్నో బాధలు పడ్డావు. నీ కోరిక తీరింది. చిలక గోరింకల్లా ఆనందంగా ఉండండి. అలాగే సంవత్సరం తిరిగేసరికి మా చేతిలో ఒక మనవణ్ణి పెడితే మేము ఆనందపడతాం. సావిత్రి, వస్తామమ్మా. జాగ్రత్త. వస్తాం అల్లుడు గారు. అలాగే. తీసుకోండి. ఎలా ఉంది కొత్త వాతావరణం? వాతావరణం మారిందంతే. ఇష్టమైన మీరు పక్కనే ఉన్నారుగా. అయితే అంతా కంఫర్ట్ అనేగా? చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక్కసారి కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వగలవలేవో అనుకున్నాను. ఎలాంటి వాతావరణాన్నైనా
మీ మిలిటరీ వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఆడపిల్లలం మేము అలాగే తట్టుకోవాలి. అయితే అంతా ఓకేనేగా? ఓకే కానీ నాకు చిన్న విషయం అర్థం కావడం లేదు. ఊర్మిళ పదే పదే సత్య అంటుంది. అసలు ఈ సత్య ఎవరు? చెప్పకూడని విషయమా? అలాంటిదేం లేదు. నువ్వు నా భార్యవే, నీతో చెప్పకూడని విషయం ఏముంటుంది? సత్య అంటే ఒకప్పుడు నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. అతని మనసులో నా చెల్లెలంటే ప్రేమ లేకపోయినా తను మాత్రం ప్రేమ పెంచుకుంది. నా చెల్లెలు ఏదడిగినా కాదనే అలవాటు నాకు లేదు. అలాగే సత్యాన్ని కూడా తెచ్చివ్వగలను అనుకున్నాను. ఆ బర్డ్స్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారా? అవునండి, మీరు ఈ బోర్డుని అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. ఇద్దరికి పక్షులంటే ఇష్టం. సో మన ఇద్దరి టేస్ట్లు ఒకటే. ఆ పక్షుల్ని ప్రేమించే అందమైన మీ మనసుని నేనే కాదు ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. అందుకే ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకున్నాను. నేను చెప్పిన దాన్ని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి. జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని. కానీ సత్య తను ఇష్టపడిన అమ్మాయి సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. తను కావాలనుకున్న దక్కకపోతే నా చెల్లెలు తట్టుకోలేదు. అందుకే అదే ముహూర్తానికి సత్య ఫోటోను పక్కన పెట్టుకుని తనే తాళి కట్టుకుంది. ఆ రోజు నుంచి సత్యతో సావిత్రి ఎలా కాపురం చేస్తుందని, సత్యాన్ని ఎలాగైనా తన వాణ్ణి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. సత్య మీద ఉన్న ప్రేమతో ఎప్పుడూ అతన్నే కలవరిస్తూ ఉంటుంది. నా చెల్లెల్ని బాధపడ్డం ఇష్టం లేక, ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. హో, నువ్వే అనుకున్నాను. నీ చెల్లెలు కూడా అదే టైపా? ఇద్దరు కుటుంబాల్ని నాశనం చేయడానికే పుట్టినట్టున్నారుగా. ఎదుటి వాళ్ల కుటుంబాల్ని కూల్చి సంతోషపడే మీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. మీ ఆటలు సాగనివ్వను. ఇవి సావిత్రికి నేను గిఫ్ట్ ఇచ్చినవి కదా. సావిత్రి కాళ్ళకుండాల్సిన పట్టీలు ఇక్కడున్నాయంటే నా భార్య అందమైన కాళ్ళకుండకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారే? కొడితే గల్లు మండం కాదు, కాళ్ళకు వేసుకున్నప్పుడు గల్లు గల్లు మనాలి. అప్పుడే అందం. సావిత్రి, ఒకసారి నీ కాళ్ళు టీపై మీద పెడతావా? ఎందుకండి? పెట్టు, చెప్తాను. మ్. ఆడపిల్లకి నుదిట బొట్టు అందాం, కాళ్ళకి పట్టీలందాం. పట్టీలేవి? అవి ఎక్కడో పెట్టానండి. ఎక్కడో పెట్టలేదు, గదిలో పెట్టావు.
పెట్టు సావిత్రి. ఉండాల్సినప్పుడు ఉండాల్సిన చోటు ఉండలేదు. ఇప్పుడు అవసరం లేకపోయినా వచ్చాయి. చూడు ఎంత అందంగా ఉన్నాయో. నీ ఒంటిని తాకిన దుమ్ము కూడా అందంగా కనిపిస్తుంది. ఇంత అందానికి ఇన్నాళ్ళు దూరం అయిపోయానా? సావిత్రి, దగ్గర కావాల్సినప్పుడు అలా దూరం జరిగితే ఎలా? మన ఏకాంతానికి మధ్యలో ఎందుకని మీ అమ్మ నాన్న కూడా ఊరెళ్ళిపోయారు. పనుంది, నా చెయ్యి వదలండి. భర్తని కాదనేంత పనే ఉంటుంది చెప్పు. అంటే అది పక్కింటి వాళ్ళు ఫంక్షన్కి రమ్మన్నారు, వెళ్ళాలి. ఏయ్, తర్వాత వెళ్ళొచ్చుగా. టైం అయిందండి, లేటుగా వెళ్తే బాగుండదు. మన ఏకాంతానికి ఎవరో ఒకరు అడ్డం రాకుండా ఉండరుగా. సరే వెళ్ళు. ఇవి మళ్ళీ మీ చేతులతోనే పెట్టించుకోవాలనుకున్నాను. ఈ కోరిక తీరింది. జైలు నుంచి వచ్చాక మీకెప్పటికీ దూరం కాకూడదనుకున్నాను. ఆ కోరిక మాత్రం తీరదు. నా సత్యని నాకు అప్పగిస్తానని మాటిచ్చి మాట తప్పుతావా? నా సత్యతో నీకు హనీమూన్ ట్రిప్ ఏంటే? సావిత్రి, మావయ్య గారు వాళ్ళు ఇచ్చిన టికెట్స్ కవర్ ఎక్కడా? అదిగోనండి, అక్కడ పెట్టాను. ఓ, హలో, ఏంటి హనీమూన్కి రెడీ అవుతున్నావా? నువ్వు సత్యతో ఊర్ల మీద పడి తిరుగుతుంటే ఇక్కడ నన్నేం చేయమంటావు? మాట తప్పడం మా వంశంలో లేదు అన్నా, మరి ఇదేంటి? హలో, సిగ్నల్స్ లేవు, ఒక్క నిమిషం. హలో, ఏంటి సత్య ముందు కవరింగా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఆయనతో టూర్ వెళ్ళాలని నేనేం ప్లాన్ చేయలేదు ఊర్మిళ. మా నాన్నగారు బుక్ చేశారు. మన అగ్రిమెంట్ తెలియదు కాబట్టి వాళ్ళు బుక్ చేస్తారు. నువ్వు క్యాన్సిల్ చేయాలి కదా. ఏ బయట ఊరు కదా, వెళ్తే నాకు అడ్డం ఉండదు, అలా సరదాగా తిరిగొద్దాం అనుకున్నావా? నిజానికి నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు ప్రయాణానికి ఎందుకు ఏర్పాట్లు చేస్తున్నావు? అక్కడ నువ్వు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది సావిత్రి. నువ్వు దేవుడి ముందు ప్రమాణం చేయగానే సత్య బిలాంగ్స్ టు ఊర్మిళ ప్రాపర్టీ అయిపోయాడు. మరి నా ప్రాపర్టీతో నీకేం పని? మర్యాదగా టూర్ నుంచి డ్రాప్ అయిపో, లేదనుకో నాకు కోపం వస్తుంది. నా కోపం ఎంత ప్రమాదమో చూసావుగా.
ఊర్మిళ బ్రతికే ఉంది. మరి చనిపోయిన ముసలామె మనవరాల్ని చంపింది ఎవరు? అది సత్య అని ఆధారాలు పుట్టిస్తాను. మళ్ళీ లోపలికి పంపిస్తాను. వద్దు ఊర్మిళ, వద్దు. వద్దని నాకు కాదు సావిత్రక్క, టూర్కి వద్దని సత్యకి చెప్పు. అలాగే చెప్తాను. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆశలు కలుగుతాయి. ఆశ పడకూడదు, ఎందుకంటే అది ఊర్మిళ ప్రాపర్టీ కనుక. ఆశ భయాన్ని డామినేట్ చేసిందనుకో, నా సంగతి తెలుసుగా. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. బీ ఇన్ యువర్ లిమిట్. ఏంటి ఎంతసేపు? ఎవరు ఫోన్లో? ఘంటసాల నుంచి అమ్మ వాళ్ళండి. ఏంటి మనం బయలుదేరామా లేదానా? ఆ, ఆ, చూసావా మన గురించి ఊరెళ్ళినా మావయ్య వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో. ఇంకేంటి అన్నీ సర్దేసినట్టేగా? బయలుదేరదామా? నేనొక మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పు సావిత్రి. నాకెందుకో ఊరు దాటాలంటే భయంగా ఉంది. ఏ? ఒకసారి ఇలాగే మనల్ని టూర్కి పంపించాలని నాన్న టికెట్స్ బుక్ చేశారు. తర్వాత ఏమైంది? మళ్ళీ మనం కలుసుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. మనం ఎప్పుడు అనుకున్నా హనీమూన్ మనకు అచ్చి రాలేదు. ఆనందంగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళాలా? ఆనందం మన మధ్య ఉంటుంది గాని ఊరు కాని ఊర్లలో ఉంటుందండి? మనం ఎక్కడున్నాం అనే కంటే ఎంత సంతోషంగా ఉన్నామనేదేగా ముఖ్యం. ఆ సంతోషం మనం ఎక్కడుంటేనే ఉంటుందనిపిస్తుంది. నా సంతోషం నువ్వే సావిత్రి. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు బాధపడుతూ భయపడుతూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ కష్టం నాకెప్పుడూ ఇష్టం కాదు. అయినా నువ్వన్నట్లు సంతోషం మన మధ్య ఉండాలి గాని సంతోషాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడం ఏంటి? దిస్ టూర్ ఈస్ క్యాన్సిల్. హ్యాపీ? ఆ నవ్వెప్పుడు నీ పెదాల మీద అలాగే ఉండాలి. ఏంటయ్యా ఇది? ఎందుకిలా నా జీవితంతోనే ఆడుకుంటున్నావు? ఏ ఆడపిల్లకి దక్కనంత అదృష్టాన్నిచ్చి అది పొందలేని దురదృష్టవంతురాల్ని చేస్తున్నావు. ప్రాణంలో చూసుకునే భర్తని బాధ పెట్టే దుర్మార్గురాల్ని చేశావు కదయ్యా. నా కర్మకి నన్ను బాధ పెట్టు. నా మెడలో తాళి కట్టిన పాపానికి ఆయన్నెందుకు బాధ పెడతావు? చావుకి బతుక్కి మధ్య త్రిశంకు స్వర్గంలో పడేసి నరకం చూపిస్తున్నావు కదయ్యా. చస్తే కళ్ళారా చూసుకునే అదృష్టానికి కూడా దూరం అవుతానని చావలేక బ్రతుకుతున్నాను. నా భర్త పిచ్చి మహారాజయ్యా. ఆయన్ని బాధ పెట్టకు. బాధ ఏదైనా ఎంతైనా నాకివ్వు. నా భర్త ఊర్మిళకు దగ్గరై సంతోషంగా ఉండే వరం ఇవ్వు. ఈ జన్మకి నాకిది చాలయ్యా, చాలు. టీ తీసుకోండి. ఏవండి,
జరిగిందంతా విన్న తర్వాత ఆలోచించి చూస్తే ఊర్మిళ వల్ల సావిత్రికే అన్యాయం జరిగింది అనిపిస్తోంది. యామిని, నువ్వు మాట్లాడుతుంది నా చెల్లెల శత్రువు గురించి. నేను మాట్లాడుతుంది ఊర్మిళ తప్పు గురించి. నా చెల్లెలు తప్పు చేయడం ఏంటి? తన ఇష్టాన్ని కాదని ఆ సత్య తప్పు చేశాడు. తను ప్రేమించిందని తెలుసుకోకుండా ఆ సావిత్రి తప్పు చేసింది. తప్పుని సమర్థించడం కూడా తప్పేనండి. అందరూ తప్పు చేశారన్న భ్రమలో మీరు తప్పు చేస్తున్నారు. ఇంకా విషయాన్ని వదిలే యామిని. మంచి మాట వినడం కూడా కష్టంగా ఉందా? సరే, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేనింకేం మాట్లాడను. ఏంటి? సత్య ఏ రోజైనా ఊర్మిళకు కాని మీక్ కాని తాను ఊర్మిళను ప్రేమిస్తున్నట్లు చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? చెప్పుంటే ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదండి. ప్రేమంటే మన ఇష్టాన్ని ఎదుటివాళ్ళు ఇష్టపడ్డం, బలవంతంగా లాక్కోవడం కాదు. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఇష్టపడ్డారు కాబట్టే ఈరోజు నేను మీ భార్యగా మీ పక్కనే ఉన్నాను. ఊర్మిళది ప్రేమ కాదు, పంతం. నా చెల్లెల గురించి అలా మాట్లాడకయామ్ని. నేను మీ చెల్లెలు గురించి మాట్లాడడం లేదు, నా కూతురు గురించి మాట్లాడుతున్నాను. ఊర్మిళ సత్యను ప్రేమించింది. సత్య తనకి నచ్చిన సావిత్రిని ప్రేమించాడు. అక్కడితో వదిలేకుండా ఊర్మిళే పగతో అటు వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తూ ఇటు తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఊర్మిళ తప్పు చేసిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఊర్మిళ జీవితం ఇలా అన్యాయమైపోకూడదు. సొసైటీలో మీకంటూ ఒక విలువ ఉంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనతో పాటు ఊర్మిళ కూడా రావాలి. ఎవరైనా తన భర్త ఏడి అని అంటే సత్య ఫోటో చూపిస్తారా? చిన్నపిల్ల, తనేదో తప్పు చేసింది. తనకి అన్నా వదినైనా అమ్మా నాన్నైనా మనమే కదా. తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మందే కదా. అమ్మంత గొప్పగా ఎవరు ఆలోచించలేరు. అందుకే నీలా నేను ఆలోచించలేకపోయాను. అడిగింది ఇవ్వడమే గొప్ప అనుకున్నాను, కానీ అడిగింది మంచో చెడో ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఆలోచించండి, అడగండి, సర్ది చెప్పండి, మంచి దారి చూపించి ఓ ఇంటిదాన్ని చేయండి. ఊర్మిళ ఈ ఇంటి ఆడపడుచు. తను అవమానపడిందంటే ఆ అవమానం మనకి కూడా. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. సావిత్రి, సావిత్రి, వస్తున్నానండి. ఏంటండి? కొంచెం కాఫీ తీసుకురావా? అలాగేనండి. హలో, లోపలికి రావచ్చా? నువ్వా? నువ్వేంటి ఇక్కడ?
మళ్ళీ ఎందుకు వచ్చావు? బాధపడ్డావు కాబట్టి నువ్వు రావద్దనే అంటావు. తప్పు చేశాను కాబట్టి నేను వస్తూనే ఉంటాను. నాతో కానీ నా ఇంటితో కానీ నీకు ఎటువంటి పని లేదు. బయటికి వెళ్ళు. వెళ్తాను సత్య. ఒక్క విషయం మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వు జాబ్ కోసం అలా బయట తిరగడం ఏం బాగాలేదు. అది నా ఇష్టం. జాబ్ కోసం బయట తిరగకపోతే ఎక్కడ తిరగాలి? నీ జాబ్ నీకు ఎలాగూ ఉంది. మళ్ళీ జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? నిన్నే వద్దనుకున్నాక నీ జాబ్ ఎవడికి కావాలి? నువ్వు ఆ విధంగా నా మీద కోపడటంలో తప్పులేదు. నేను గతంలో చేసిన తప్పలాంటిది. నా తప్పులు నేను తెలుసుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు సత్య. నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను. అవసరం లేదు. నీకు అవకాశం ఇవ్వడం అంటే మా నాశనాన్ని మేమే నీ చేతుల్లో పెట్టినట్టు. ఎప్పుడు ఒకేలా ఉంటావా సత్య? నేను మారానో లేదో అవకాశం ఇచ్చి చూస్తేగా తెలిసేది. మీ పరిస్థితుల్లో కావడానికి కారణం నేను. మళ్ళీ నువ్వు పాత మనిషివి కావాలి. అందుకే మన ఆఫీస్కి రా. ఈసారి మేనేజర్గా కాదు, మన కంపెనీకి ఎండీని చేస్తాను. ఏ పోస్టు నాకు అవసరం లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ నా ఇంటికి రాకుండా ఉంటే చాలు. ప్లీజ్ సత్య, నువ్విలా నన్ను క్షమించకపోతే నేను ప్రశాంతంగా బ్రతకలేను. సావిత్రి, తనను బయటికి పంపించేయ్. సత్య, పంపించమంటున్నాడు. పంపిస్తావా? పంపించు. నన్ను కాదు, సత్యని నా ఆఫీస్కి పంపించు. తనకి ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. సత్య నా ఆఫీస్కి రావాలి. నువ్వే రప్పించాలి. వాడి మీద పగ తీర్చుకోవడానికి నా ఆడతనాన్ని ఆయుధంగా చేసుకున్నాను. పక్క మీద 7ల వాడితో బతుకుతున్నాను. ఇదంతా వాడి చావు కోసమే అత్తా. చంపుతా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనంటే మీకిష్టమేనా? మాటల్లో చెప్పలేనంత. అయినా ఆ అనుమానం నీకెందుకొచ్చింది? ఆస్తుల్ని పంచుకున్నట్టు, వస్తువులు ఇచ్చుకున్నట్టు భర్తని మరొకరికి ఇస్తానన్న అదే మాట. అలా మాటిచ్చాను కాబట్టే మీరీరోజు బయటకొచ్చారు. నువ్విచ్చింది మాట కాదు, నన్ను. అసలు ఇవ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి అదెవరు? చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. అలవాట్లు ఆలోచనలు మారినప్పుడు కొత్తగానే కనిపిస్తావన్నయ్యా. ఈ కొత్తదనం కొత్తగా ఉన్నా బాగుందమ్మా. అన్నీ బావుండాలి, అందరూ బావుండాలి. నువ్వు పిలవగానే రావడానికి సత్య ఒప్పుకున్నాడా?